ఏయ్, ఏంటి కళ్ళు కనిపించట్లేదా? నా కళ్ళు బాగానే కనబడుతున్నాయి. అసలు నువ్వేం చేస్తున్నావు? ముగ్గేస్తున్నాను. ఆ ముగ్గే ఎలా వేస్తున్నావు? మీ అక్క ముగ్గేస్తుంటే చూసి నేర్చుకుని ఇక్కడ వేస్తున్నాను అంతే. ముగ్గేయడం కూడా కాపీ చేస్తున్నావా? మరి నా ఇంటి ముందు ముగ్గేయాల్సింది నువ్వు కదా. నువ్వు ఎలాగో వేయట్లేదు కదా, అందుకే నేను ముగ్గేస్తున్నా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఇంటి ముందు ముగ్గు నేనెందుకు వేయాలి? మరి నా ఇంటి ముందు సుందరే కదా ఇంతకు ముందు ముగ్గేసేది. నా సుందరి నువ్వే కదా. ఏయ్, ఆ? ఇంకొకసారి నన్ను సుందరి అన్నావంటే నీ టెంక లేచిపోద్ది. అదిగో మీ అక్క ముగ్గు మొత్తం వేసేసింది, నేను ముగ్గేసుకోవాలి. నువ్వు వెళ్ళు. ఛీ! బాగున్నారా పంతులు గారు? బాగున్నానమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారు? ఇదిగోండి నా కొడుకు జాతకం, ఆ, అలాగే నా కొడుకు చేసుకోబోయే అమ్మాయి జాతకం. ఆ. అమ్మా, స్వప్న అని పేరుంది, నందిని కదా? పంతులు గారు, నేనిచ్చిన జాతకం చూసి ఎలా ఉందో చెప్పాలే కాని సలహాలు సూచనలు ఇవ్వకూడదు. ఆహా. నా కొడుక్కి 10 లక్షలు కట్నం ఇచ్చే సంబంధం దొరికింది. మంచి కుటుంబం, అమ్మాయి చదువుకుంది, ఆస్తి కూడా ఉంది. మీరంటున్న నందిని ఫ్యామిలీ మీకు తెలియంది కాదు. తండ్రి తాగుబోతు, చెల్లెలు రిక్షా తొక్కితేనే గాని పూట గడవదు. అలాంటి వాళ్ళింటికి నా కొడుకును అల్లుడుగా చేయడం జరగదు. తప్పుగా అనుకోకండి. నా కొడుకు ఆ నందినిని ఇష్టపడ్డాడని చెయ్యాలనుకున్నాను, కానీ వాళ్ళకి స్తోమత లేదు. వాళ్ళు 10 లక్షలు ఎక్కడి నుండి తీసుకొస్తారు చెప్పండి? అత్తయ్య, ఓహో, వచ్చావా? ఏంటి వరసలు కలుపుతున్నావా? వరసలు కలపొద్దు సత్య, ఎందుకంటే మీకు మాకు చాలా తేడా ఉంది. ఏం మాట్లాడుతున్నారు? మా అక్కకి అశోక్నిచ్చి పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చారు కదా? చూడమ్మా, మాట ఇవ్వడం అంటే చేతిలో చెయ్యేసి ఒట్టు వేయడం. అలాంటి వాటి వల్ల పెళ్లి జరగదు. పెళ్లి జరగాలంటే కాసులుండాలి. మేమడిగిన కట్నం మా చేతికి రావాలి. మీరెలాగూ ఇవ్వలేరు. నా కొడుకు వేరే సంబంధం చూస్తున్నాను. ఆయనంటే నాకు కూడా ఇష్టమే. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు. ఈ వయసులో ప్రేమలే కనపడతాయి. అది పాల పొంగు లాంటిది. 4-5 రోజులుంటే ఆ పాల పొంగులాగే ప్రేమ పొంగు కూడా మాయమైపోతుంది. ఆ తర్వాత కావాల్సింది డబ్బే. ఏంటి డబ్బు డబ్బు అంటున్నారు? మా అక్క మీ అబ్బాయి ప్రేమించుకున్నారు. మీరు మధ్యలో కట్నం అని చెప్పి ఈ పెళ్లికి అడ్డుపడుతున్నారు. హ్మ్, అసలు ఆ మాటకొస్తే కట్నం ఇవ్వాల్సిన పని కూడా లేదు. వరకట్నం కోసం పెళ్లి చేయాల్సిన అవసరం మాకంతకన్నా లేదు. మీరు కట్నం అడుగుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆ? మహిళా మండలికి, పోలీసులకి కట్నం కోసం వేధిస్తున్నారని ఒక్క ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఓ, అంతదాకా వెళ్ళిందన్నమాట. ఎదుగో చూడు పిల్ల, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చట్టాలున్నాయేమో, కట్నాలేవి ఆగలేదు. కట్నం అనేది ఇచ్చిపుచ్చుకోవడం సాంప్రదాయం, అది అవసరం కూడా. అది కొంతమంది పసుపు కుంకుమలు లాంఛనాలు అంటారు.
కొంతమంది కట్నం అంటారు, మరి కొంతమంది ఏమైనా అనుకుంటారు. కానీ చూడు, నా కొడుకు నీ అక్క మెళ్ళలో తాళి కట్టాలంటే డబ్బు కావాలి. ఇప్పుడు ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నావు కదా, అయితే ఇది కూడా విను. నన్నే ఎదిరించి నా ముందుకొచ్చి చిటికేసి కట్నం కోసం పెద్ద పెద్ద చట్టాలు చెప్తున్నావు కదా. నా కొడుక్కి వేరే సంబంధం వాళ్ళు 10 లక్షలు ఇస్తామన్నారు. అంతకు మించి 15 లక్షలు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఇది అన్యాయం. అసలు కట్నమే తప్పు అంటే 15 లక్షలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళిద్దరు మేజర్స్. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి నేను పెళ్లి చేస్తా. పెళ్లి చేస్తావు, కానీ మావాడు కాపురం చేయాలి కదా. మీ అక్క మా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలి కదా. నువ్వేమైనా చేసుకో, కానీ 15 లక్షలు ఇస్తేనే గాని ఈ పెళ్లి జరగదు. పంతులు గారు జాతకం ఇవ్వండి. ఆ, అమ్మా సత్య, ఇది కరెక్ట్ కాదమ్మా. రేపు పెళ్ళైతే అత్తారింటికి వెళ్ళి ముగుడుతో కాపురం చేసుకోవాలి. ఎప్పుడైనా తప్పదమ్మా. నువ్వు పోలీసులు, కేసులు, గొడవలు అంటే కాపురం నిలబడదమ్మా. ఒక కాపురం నిలబెట్టాలంటే మనం ఆలోచించాలి, తగ్గాలి, వాళ్ళు అడిగింది చెయ్యాలి. దేనికి భయపడాలి పంతులు గారు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, మధ్యలో ఈ కట్నం గోలేంటి? అది కాదమ్మా, నిదానంగా ఆలోచించు. నువ్వంటే ఎదిరిస్తావు, పోరాడతావు, కానీ నందిని అలా కాదు. ఇప్పటికే చూసావు కదా నందిని ఎంత పని చేయబోయిందో. సత్య నువ్వా? మీ అక్క పురుగుల ముందు తాగి చనిపోవాలనుకుంది సత్య. నందిని నీ అంత గడుసుగా ఉండదమ్మా, మెత్తటి మనిషి. అసలు పెళ్ళయిన తర్వాత కాపురంలో వచ్చే గొడవలు 4 గోడల మధ్య ఎంత నరకాన్ని చూపిస్తాయో ఆలోచించమ్మా. కొద్దిసేపు ఆగు, నీకు స్నానం చేయిస్తా. అమ్మా పప్పు హ? అమ్మా అమ్మ కావాలా? అమ్మా సరే. రిక్షా లేదంటే అమ్మ కూడా లేదు. అమ్మా